హాయ్ ఫ్రెండ్స్, చాలామంది తిరుమల తిరుపతి దేవస్థానానికి చాలామంది అయితే వస్తారనమాట దర్శనం కోసము. అయితే మనం మెయిన్గా ఇక్కడ మనము ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకుంటాం రూ. 300, లేదా మనము ఇక్కడ ఆన్లైన్లో లేకపోతే మనం అక్కడ తిరుపతిలో దిగిన తర్వాత అక్కడైతే మనం ఫ్రీ టోకెన్స్ అయితే ఇస్తారనమాట. అవి తీసుకొని మనం దర్శనం అయితే చేసుకుంటాము. అయితే ఇక్కడ మనకు ఇంకోటి ఏంటంటే తిరుమల శ్రీవారిని ట్రస్ట్ అంటే 10,000 రూపాయల దర్శనం కూడా ఉంటుందన్నమాట. అయితే ఇది చాలామందికి తెలియకపోవచ్చు అనమాట. 10,000 రూపాయల దర్శనం కూడా ఉంటుంది. అయితే ఈ 10,000 రూపాయల దర్శనానికి సంబంధించి వివరాలు అయితే పూర్తిగా తెలుసుకుందాము. అసలు ఈ 10,000 రూపాయలలో దర్శనం చేసుకునేటప్పుడు మనకు ఏమేమి ఉంటాయి ఇందులో మనం మొత్తం పూర్తిగా తెలుసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇది శ్రీవారి ట్రస్ట్ డొనేషన్ కింద అయితే ఇస్తారనమాట. అయితే ఇది మెయిన్గా ఏంటంటే ట్రస్ట్ డొనేషన్ అంటే ఏమిటి, దర్శనం ఎప్పుడు ఉంటుంది, ఒక టికెట్ పైన ఎంతమంది వెళ్ళొచ్చు అని పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాము. ఈ వీడియో అయితే మీరు పూర్తిగా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీవారి ట్రస్ట్ అంటే ఏంటో తెలుసుకుందాం మనం. ఎప్పుడైనా సరే మీరు గుర్తుంచుకోండి, ఈ శ్రీవారి ట్రస్ట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆలయ నిర్మాణం కోసము ఈ ట్రస్ట్ అనేది ఆలయ నిర్మాణంకి సంబంధించి ఏవైతే ఉంటుందో అంతా కూడా ఈ ట్రస్ట్ అనేది ఎవరైతే డొనేషన్స్ చేస్తారో డబ్బులు అవన్నీ కూడా ఆలయ నిర్మాణానికి ఆలయానికి కావలసిన సామాగ్రి కోసం అయితే సమకూరుస్తారనమాట. అయితే మెయిన్గా ఏంటంటే ఈ డొనేషన్స్ ఇచ్చే వారిలో మెయిన్గా ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఆలయాలు అయితే నిర్మించడం అయితే జరుగుతుంది మెయిన్గా. అయితే ఆలయాల నిర్మాణం కొరకు డొనేషన్ ఇచ్చేవారికి ప్రోత్సహించడం కొరకు వారికి బ్రేక్ దర్శనం అయితే కల్పిస్తారనమాట. ఈ 10,000 రూపాయల ట్రస్ట్ దర్శనం టికెట్ కింద ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి బ్రేక్ దర్శనం అయితే కల్పిస్తుంటారు. అదేవిధంగా శ్రీవారి ట్రస్ట్కు ఎంత డొనేషన్ కడితే బ్రేక్ దర్శనం ఇస్తారు అని కూడా అడుగుతుంటారు అనమాట. ఇంతకుముందు చెప్పినట్టుగానే ఎవరైతే 10,000 రూపాయల డొనేషన్ ఇస్తారో వారికి మాత్రమే ఈ బ్రేక్ దర్శనం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అదేవిధంగా 10,000 ఇస్తే భార్యాభర్తలు ఇద్దరు వెళ్ళవచ్చా లేదా ఇంకెక్కువ మంది వెళ్ళవచ్చా అని అడుగుతున్నారు. ఇక్కడ మీరు గమనించండి, ఒక 10,000 రూపాయలకు ఒక్కరికి మాత్రమే దర్శనం ఉంటుంది. అదేవిధంగా ఇద్దరు వెళ్ళాలంటే 20,000 కట్టాలి. మరొకసారి జాగ్రత్త వినండి, ఒక 10,000కు ఒకరికి మాత్రమే దర్శనం ఉంటుంది. అదేవిధంగా ఇద్దరు వెళ్ళాలంటే 20,000 రూపాయలు అయితే కట్టాల్సి ఉంటుంది. అదేవిధంగా పిల్లలకు కూడా 10,000 కట్టాలా అని అంటున్నారు అనమాట కొంతమంది. అయితే మీరు ఇక్కడ చూడండి, 12 సంవత్సరాల లోపు వారిని టికెట్ లేకుండానే తీసుకువెళ్ళవచ్చు అన్నమాట. అది కూడా గమనించండి. అయితే ఎవరైతే 12 సంవత్సరాలు దాటిన వారు ఎవరైతే ఉంటారో వారు కూడా ఖచ్చితంగా డబ్బులు అయితే కట్టాల్సి ఉంటుంది. అదేవిధంగా 300 దర్శనానికి దీనికి తేడా ఏమిటని చాలామంది అయితే అడుగుతున్నారనమాట. మీరు ఇక్కడ గమనించండి, 300 దర్శనంలో మనం జయ విజయముల దగ్గర నుంచి అయితే దర్శనం చేసుకుంటాము. అదేవిధంగా శ్రీవారి దర్శనంలో మనం మొదటి గడప వరకు వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు ఈ 300 రూపాయల టికెట్ తోటి. అదేవిధంగా దర్శనంతో పాటు ప్రసాదం ఇస్తారని విన్నాము, నిజమేనా అంటున్నారు చాలామంది. అయితే మీరు శ్రీవారి ట్రస్ట్ టికెట్లో మీరు భక్తులను ఆలయ ధ్వజస్తంభం దగ్గర నుంచి తీసుకొని వెళ్ళి మొదటి గడప దర్శనం చేయించి ఆ సమయంలో స్వామివారి దగ్గరున్న వాటిని ప్రసాదంగా ఇస్తున్నారనమాట. అయితే మామూలుగా టికెట్ ఇప్పుడు మనం 300 రూపాయల టికెట్ తీసుకుంటే మనము కౌంటర్ దగ్గర అయితే ఇస్తారు కదా, మనకు ఒక లడ్డు అనేది 50 రూపాయలు అయితే ఉంటుంది. బట్ ఇక్కడ 10,000 కట్టి ఎవరైతే బ్రేక్ దర్శనం అయితే ఎవరైతే చేసుకుంటారో స్వామివారి దగ్గర ఏదైతే ప్రసాదం ఉంటుందో స్వామి వారి దగ్గర నుంచి తీసి ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. అదేవిధంగా టికెట్ తీసుకుంటే రూమ్ ఇస్తారా, చాలా మంచి క్వశ్చను. అయితే సింగిల్గా బుక్ చేసుకుంటే రూమ్ అయితే ఇవ్వరు, మీరు గుర్తుంచుకోండి. 2 టికెట్స్ బుక్ చేసుకుంటే ఇస్తారు. అదేవిధంగా ఆన్లైన్లో చేసుకుంటే 90% రూమ్ అయితే దొరికే అవకాశాలు అయితే చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా టికెట్లు ఆన్లైన్లో కాకుండా ఇంకా ఎక్కడ ఇస్తారు అంటున్నారనమాట. ఆన్లైన్లోనే కాకుండా కొండపైన గోకులం దగ్గర ఇస్తున్నారు. 22వ తేదీ నుంచి నవంబర్ 2024 నుంచి 800 టికెట్స్, అదేవిధంగా ఎయిర్పోర్ట్స్లో 200 టికెట్స్ అయితే ఇస్తున్నారు అనమాట. బట్ ఇప్పుడు ఎయిర్పోర్ట్లో అయితే ఇవ్వడం అయితే మానేశారనమాట. మీరు ఇక్కడ గుర్తుంచుకోండి, మెయిన్గా సిఆర్ఓ ఆఫీస్ ఉంటుంది కదా, సిఆర్ఓ ఆఫీస్ దగ్గర మీరు లైన్లో నిలబడి మీరు
అక్కడ ఒక కూపన్ అయితే ఇస్తారనమాట టికెట్. ఆ టికెట్ ఇచ్చిన తర్వాత మీరు తీసుకున్న తర్వాత ఒక 10 నుంచి 30 నిమిషాలలో మీకు ఫోన్కు మెసేజ్ వస్తుంది. అదేవిధంగా అక్కడ డిస్ప్లే అవుతాయి అన్నమాట. అక్కడ మానిటర్స్ ఉంటాయి. ఆ మానిటర్లో మీ టోకెన్ నెంబర్కు ఏ రూమ్ నెంబర్ బుక్ అయిందో ఆ నెంబర్తో సహా మీకు అక్కడ డిస్ప్లే అవుతుంది. ఒకవేళ మీకు తెలియలేకపోతే మీకు ప్రింట్ స్కానర్ ఒకటి రిసిప్ట్ ఇస్తారు కదా మీకు టికెట్ పైన బార్ కోడ్ ఉంటుంది కదా, కోడ్ అనేది మీరు అక్కడ మిషన్స్ ఉంటాయి అనమాట. అక్కడ స్కాన్ చేయాలన్నమాట. స్కాన్ చేస్తే అక్కడ కూడా తెలుస్తుంది. ఒకవేళ మీకు తెలియకపోతే అక్కడి వారిని అడగండి, ఎవరైనా చెప్తారు. అదేవిధంగా గోకులం దగ్గర టికెట్స్ తీసుకుంటే దర్శనం ఎప్పుడూ ఉంటుంది. ఆన్లైన్లో మీరు తీసుకుంటే మీకు కావాల్సిన రోజుకు దర్శనం ఉంటుంది. గోకులం దగ్గర ఒక రోజు ముందుగా వచ్చి టికెట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఏ సమయం నుంచి టికెట్స్ తీస్తున్నారు, ఎప్పటి వరకు ఉంటాయి అంటున్నారు. ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి టికెట్స్ అయితే ఇస్తారు. డైలీ 500 టికెట్స్ అయితే ఇస్తున్నారు. టికెట్స్ అయిపోయేంత వరకు ఇస్తారు. ఇవన్నమాట. థ్యాంక్ యూ. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో అడగండి. నేను మీకు రిప్లై ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. థ్యాంక్ యూ.